చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా అనవసర రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడలో వరదలొచ్చి సామాన్యులు చనిపోతే బోట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారని తప్పుబట్టారు. రాష్ట్రం నడిబొడ్డున ప్రభుత్వం సహాయం అందక ప్రజలు చనిపోతే ప్రకాశం బోట్లను అంశంతో దృష్టి మరల్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి బోట్లు ఎవరివో తెలియదా అని ప్రశ్నించారు బొత్స. అమ్మవారి కనకమాలస్వామి గారికి తెలియదా? ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్లో ఈ కాని మాటలు చెప్పి? నాకు తెలిసి నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ప్రవాహాలు వచ్చి గండ్లు పడవ లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జనం వచ్చి చనిపోయారు. కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీటిలో ఉండి తిండి దొరక్క, భోజనం దొరక్క, పాలు లేక, నీళ్లు లేక ములిగి 3 రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగదు.